ఈ మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాదిగా కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు కూడి వచ్చిన సంఘబిడ్డలైన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులు. మనందరి జీవితాల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దాన్ని పొందుకోవడానికి, ఏదో ఒక స్థాయికి స్థానానికి చేరుకోవడానికి, కొన్నింటిని సాధించడానికి, కొన్నింటిని సంపాదించడానికి, కొన్నింటిని స్వతంత్రించుకోవడానికి ప్రయాసపడుతున్న వాళ్ళే, ప్రయత్నిస్తున్న వాళ్ళే, వాళ్ళు చేరాలని ఆశపడుతున్న గమ్యము వైపుగా ప్రయాణం చేస్తున్న వాళ్ళే. అయితే ఈరోజు నీ గమ్యము ఏదైనా అది పరసంబంధమైనదైనా లేదా ఇహలోక సంబంధమైనదైనా, ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే నువ్వేం చేయాలి అన్న కొన్ని సంగతులు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనందరం కూడా ఈ రాత్రి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? గమ్యాన్ని చేరుకున్నట్లుగా ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, ప్రయాణం చేస్తున్నారు, పరుగెడుతున్నారు. అయితే గమ్యం చేరాలంటే మనకు తెలియాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో మనకి కొందరు వ్యక్తులు లేదా కొందరు భక్తులు కనబడుతూ ఉంటారు. అయితే యుగాంతమందున్న మనకు బోధ కలుగు నిమిత్తము దృష్టాంతములుగా వారికి సంభవించిన ఆ సంగతులు మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడ్డాయి. కాబట్టి వారు గమ్యాన్ని చేరుకోగలిగారా, లేదా వారు గమ్యాన్ని చేరుకోలేకపోవడానికి గల కారణాలు ఏంటి, వారికి ఎదురైన అడ్డంకులు ఏంటి కదా? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కనుక ప్రయాణం చేస్తున్న వారు చాలామంది కనపడుతూ ఉంటారు మనకి. కొందరు నడుస్తూ ప్రయాణం చేస్తున్నారు, కొందరు పరిగెడుతూ ప్రయాణం చేస్తున్నారు, కొందరు నీటి మీద నడుస్తూ ప్రయాణం చేస్తున్నారు, కొందరు దోణెలు ఓడలు ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. వారి జీవితాల్లో ఒకసారి మనం జరిగిన ఆయా విషయాలను తొంగి చూసి గమ్యాన్ని మనం చేరుకోవాలంటే మనం చేయాల్సిన పనులేంటి అనే కొన్ని విషయాలు ఉన్న ఈ సమయంలో తెలుసుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. అందుకు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాల్లోని మాటలు చూద్దాం ఒకసారి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానములు పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. గత వారం కూడా మనం ధ్యానం చేసిన ఒక సంగతి, ఒక విషయం, ఆ వర్తమానంలో కూడా ఈ వచనాన్ని గురించిన ప్రస్తావన తీసి కొన్ని మాటలు మనం విన్నాం, కొన్ని మాటలు మనం ధ్యానం చేసాం. అయితే మరలా ఆ మాటను మీ ముందుకు తేవడానికి, మళ్ళీ ఆ వచనాన్ని చదివించడానికి వెనకాల ఒక అర్థం ఏంటయ్యా అంటే కనుక, ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్న ఒక మాట ఏంటయ్యా అంటే కనుక, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానాన్ని పొందవలన నేను ఏం చేస్తున్నాను అంటున్నాడు, గురి యొద్దకే పరుగెడుతున్నాను అని చెప్తున్నాడు. అసలు ఈనాటి మన ధ్యానాంశం ఏంటో తెలుసా? గమ్యము చేరాలంటే ఈనాటి మన ధ్యానాంశం ఏంటంట? గమ్యము. నీ గమ్యం పరలోకమందున్నదైనా, పర సంబంధమైనదైనా లేదా ఇహలోక సంబంధించినదైనా కూడా నువ్వు గమ్యాన్ని చేరుకోవాలంటే నీకు తెలియాల్సిన విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? భక్తుడు మాట్లాడుతున్నాడు, బహుమానం పొందినట్లుగా నేను గురి వద్దకే పరిగెడుతున్నానని.
భక్తుడు పరిగెడుతున్నాడంట. ఆయనకు ఒక గురి ఉందంట. ఆ గురి యొద్దకు బహుమానం పొందినట్లుగా పరిగెడుతున్నాడంట. ఆ బహుమానం పొందడానికి, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి నేను ఒక పని చేస్తున్నానని చెప్తున్నాడు. ఆ పనేంటి చూడండి ఆ మాట అక్కడ. నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. గత వారము మనం ధ్యానం చేసిన పూర్తి వర్తమానము దీని గురించే. వెనకున్నవి మరచిపోవడము. ఒక ప్రయాణాన్ని మొదలుపెట్టిన మనము గమ్యాన్ని చేరుకోవాలంటే వెనకున్న వాటి మీద నుంచి మనస్సును తీసేసుకోవాలి. లోతు భార్య తీసేసుకోలేకపోయింది, ఇశ్రాయేలును తీసుకోలేకపోయారు. లోతు భార్య వెనక్కి చూసి అక్కడే ఉపస్తంభం అయిపోయింది, గమ్యాన్ని చేరుకోలేకపోయింది. మాటి మాటికి వారు ఐగుప్తుకు పోగొరిన వారై ముందున్న పాలు తేలు ప్రవహించు దేశం మీద వారి ధ్యాస ఉంచక వదిలొచ్చేసిన ఆ ఐగుప్తు మీద వారి మనసు ఉంచడాన్ని బట్టి మాటికి వెనక్కి చూడడాన్ని బట్టి చాలా మంది ఇశ్రాయేలీయులు ఆ వాగ్దాన భూమిని చేరుకోలేకపోయారు. మనం కూడా ఒక పరుగును మొదలు పెట్టాం. క్షయమైన కిరీటాన్ని పొందుకోవడానికి ఈ లోకంలో పరుగు పందాల్లో వ్యక్తులు చాలా కష్టపడుతూ ఉంటారు. ఆయా ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా వ్యాయామాలు, దానికి సంబంధించిన ఎక్సర్సైజులు కావచ్చు, వర్కౌట్లు కావచ్చు, ఒకటి కాదు ఎన్నెన్నో శ్రద్ధలు, ఎన్నెన్నో జాగ్రత్తలు, ఎంతో ప్రయాస. దేనికి? ఆ గోల్డ్ మెడల్ నేను సంపాదించాలని. క్షయమైన వాటి కోసం వాళ్ళంత ప్రయాసపడుతుంటే అక్షయమగు దేవుడిచ్చు ఆ ఉన్నతమైన బహుమానం పొందడం కోసం పరిగెడుతున్న మనం ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకెంత కష్టపడాలి, ఇంకెంత ఎక్కువగా ప్రయాసపడాలి. వెనక్కు చూస్తూ పరిగెత్తే ఎవడు కూడా గమ్యాన్ని చేరుకోలేడు అన్నమాట మరొకసారి ఈ రాత్రి కూడా చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నాను కదా. మునుపు మనం దేవుణ్ణి ఎరిగిన వారము, ఇప్పుడైతే మనం దేవుని చేత ఎరుగుబడిన వారము, దేవుణ్ణి ఎరిగిన వారము గనుక మనం బలహీనమైన నిష్ప్రయోజనమైన మూల పాఠాల తట్టు తిరగకూడదు. క్రీస్తు రక్తంలో కడగబడానికి సమీపంగా వచ్చిన మనం మళ్ళీ పాపం చేసానికి దూరంగా జరగకూడదు. మునుపు చీకటి అయిన మనము ఇప్పుడు దేవుని కృపలో వెలుగయ్యాము, వెలిగించబడ్డాము. అనేకులను వెలిగించాల్సిన మనం, వెలుగు ఫలాలు ఫలించాల్సిన మనం మళ్ళీ మునుపటి వలె చీకటిగా మారకూడదు. ఇలా ఎన్నో సంగతులు కదా, ఇలా ఎన్నో విషయాలు మనం ధ్యానం చేసాం. మునుపు ప్రాచీన స్వభావంలో దురాశలు కలిగిన మనము దేవుని పోలికగా సృష్టించబడిన నవన్య స్వభావంలో దేవుని కొరకైన ఆశలు కలిగిన జీవితాన్ని జీవించాల్సిన వారుగా ఉన్నాము. అయితే మరలా వాటి వైపు చూడడం, ఆ చీకటి, నా మాట అర్థమవుతుందా? ఆ పాపం, ఆ దూరం వదిలొచ్చేసిన వెనకాలన్న వాటి వైపు చూడడం, వాటి మీద మనసు ఉంచడం, వాటిని కొనసాగించడం మనకి మంచిది కాదు. కనుక మొట్టమొదటి విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే కనుక మనము గమ్యాన్ని చేరాలంటే మనము వెనుకున్న వాటిని మరచిపోవాలి. ఏంటంటే మనం గమ్యం చేరాలంటే ఏం చేయాలి? దీని గురించి గత వారం ధ్యానం చేశాం కాబట్టి క్లుప్తంగా దాన్ని పరిచయం చేసి తర్వాత మాటలోనికి వెళ్ళిపోతున్నాను. మనము గమ్యాన్ని చేరుకోవాలంటే మనము వెనుకున్న వాటిని మరచిపోవాలి. రెండవదిగా చూద్దాం, ఆ మాటలు కూడా మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలోని మాటలు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. ఒకటి చూద్దామా? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. గత వారపు ఆ వర్తమానానికి కొనసాగింపు అనుకోండి ఈ మాటలు. గమ్యాన్ని నువ్వు చేరాలంటే వెనకున్న వాటిని మరచిపోవాలి. వెనకున్న వాటి మీద, వదిలి వచ్చిన వాటి మీద నీ మనసు నువ్వు తీసేసుకోవాలి. గమ్యాన్ని చేరాలంటే రెండవ సంగతి తెలుసా? అనవసరమైన వాటిని వదిలేసేయాలి. కాస్త పెద్దగా చెప్పండి, ఏంటంటే రెండోది అనవసరమైన వాటిని. గమ్యాన్ని నువ్వు చేరుకోవాలి అంటే కనుక
నువ్వు వెనుకున్న వాటిని మర్చిపోవాలి. గమ్యాన్ని నువ్వు చేరుకోవాలంటే కనుక అనవసరమైన వాటిని నువ్వు వదిలేసేయాలి. ఇక్కడ మొదటిగా మనం చూడగలిగినట్లయితే కనుక అక్కడ ఏమనబడింది? మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో నేను పరిగెడుతున్నాను, గురి వద్దకే పరిగెడుతున్నాను, బహుమానము పొందినట్లుగా గురి వద్దకే పరిగెడుతున్నాను. నేను ఒకటి చేస్తున్నాను, వెనుకున్న వాటిని మరచిపోతున్నాను, ముందున్న వాటి కొరకే వేగిర పడుతున్నానని చెప్తున్నాడు భక్తుడు. రెండవదిగా మనం చూడగలిగితే కనుక మనం కూడా ఈ పరుగు పందెములో లేదా ఈ ప్రయాణంలో గమ్యాన్ని చేరుకోవడం కోసం చేయాల్సిన రెండవ పని ఏంటో తెలుసా? మనము కూడా ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. మనం ఏం చేయాలంట? అనవసరమైన వాటన్నిటిని విడిచిపెట్టాలి. అవేంటయ్యా అంటే కనుక అనవసరమైన భారాలు మనం విడిచిపెట్టాలి. ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులు పరుగు పందెం కోసం నిలబడ్డారు. ఒకడి మీద 25 కేజీల బియ్యం ఉంటుంది, రెండో వాడి మీద ఏ బరువు లేదు, ఏ భారం లేదు. ఇద్దరికి పరుగు పందెం పెట్టాం. చాలా ఈజీగా, చాలా సులువుగా, చాలా వేగంగా ఎవడు పరిగెత్తాడు? ఏ బరువు ఏ భారం మీద లేనోడే చాలా ఈజీగా, చాలా సులువుగా పరిగెత్తగలుగుతాడు, ప్రయాణం చేయగలుగుతాడు, గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. ఈ రాత్రి నీకు నాకు అర్థం కావాల్సిన ఒక సంగతి, ఒక విషయం ఏంటయ్యా అంటే కనుక ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆ తర్వాత ఆ మాటలు మనం చూడగలిగితే కనుక నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. మీరెవరూ ఎలాంటి భారాన్ని మోయాల్సిన పని లేదు, మీరెవరూ ఎలాంటి బరువులు మోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ప్రయాసపడనక్కర్లేదు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను కదా. దేవుడు పిలుపునిచ్చాడు. భారం ఉంటే అది ఎవరో ఒకరి భుజం మీదే ఉండాలి. నేను చాలా సందర్భాల్లో బరువును భారాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు స్కూలింగ్లో లేదా నేను చదువుకునే రోజుల్లో ఆ కథల పుస్తకంలోనో లేదా ఆ లెసన్స్లోనో ఎక్కడో విన్న ఒక కథ నాకు గుర్తు వస్తూ ఉంటుంది. ఒక రాజు ఈ రాజ్యంలోనే అందరికంటే తెలివి తక్కువని, అందరికంటే వెర్రోడిని పట్టుకొని రమ్మని సైన్యానికి చెప్పి పంపిస్తే మొత్తం ఆ రాజ్యం అంతా, దేశమంతా జల్లు పడుతున్నారంట. ఆఖరికి గుర్రం మీద ఒక వ్యక్తి కూర్చొని తన తల మీద కట్టెల మోపురు పెట్టుకొని గుర్రాన్ని నడుపుతున్న ఒక వ్యక్తి సైనికులు కనిపించాడంట. అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా గుర్రానికి కూర్చున్నావు కదా, ఎందుకని కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకున్నావు? చక్కగా ఆ మోపును కూడా తీసుకొని, ఆ కట్టెలు కూడా తీసుకొని వచ్చి దాని మీద పెట్టచ్చు కదా అంటే, అయ్యా పాపం నన్నే మోస్తుంది, ఈ పుల్లల్ని కట్టెలను కూడా ఇంకెక్కడ ఈ గుర్రం మోయగలిగిద్దని చెప్పాడంట. ఇంతకంటే తెలివి తక్కువోడు, ఇంతకంటే వెర్రోడు మనకు దొరకడని చెప్పని ఆ వ్యక్తిని తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళారంట. ఉదాహరణకి వాడుక భాషలో మనకు అర్థం కావడం కోసం, ఇక్కడ నుంచి నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళడానికి ఆటో బాడికి మాట్లాడుకుంటున్నావు. నీ చేతిలో బ్యాగ్ ఉంది కాబట్టి, అది పెద్దది కాబట్టి 70 రూపాయలు ఇవ్వమని చెప్పాడు ఆటో డ్రైవరు. నువ్వు మాత్రం లేదయ్యా నా ఒక్కదానికి కాబట్టి 40 రూపాయలు ఇస్తాను, అవసరమైతే ఆ బ్యాగ్ తీసుకొని నా నెత్తి మీద నా ఒళ్ళు పెట్టుకుంటానంటే ఆటోలో కూర్చొని సరిపోద్దా? నిన్నైనా బ్యాగ్నైనా మోస్తున్న ఆటోనేగా, అర్థమవుతుందా? అదే రీతిగా నీకు అర్థం కావాల్సిన ఒక సంగతి, నువ్వు భారాన్ని మోయాల్సిన పని లేదు. పలు రకాలైన భారాలు, రేపటిని గురించిన చింత అన్న భారం ఉంది, అవమాన భారం ఉంది, ఓటమి భారం ఉంది, ఇలా పలు రకాలైన పాప భారము, ఇలా ఎన్నో భారాలు ఉన్నాయి. నువ్వు గమ్యాన్ని చేరాలంటే వాటిని దిద్దేసుకోవాలి. వాటిని మోస్తా ఎక్కువ దూరం పరిగెత్తలేవు, వాటిని మోస్తా నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు. ఒకసారి ఈ మాటలు మనం చూద్దాం. ఒకసారి అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 18-19 వచనాల్లో మనకి సంగతులు కనపడతాయి. అపోస్తుల కార్యములు 27-18-19 వచనాల్లోని మాటలు. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులారా
ఓడ సామాగ్రి పారవేసి అపోస్తులైన పౌలును కైసరు ముందు నిలబెట్టడానికి చేస్తున్న ఆయా ప్రయాణంలో ఎదురైన ప్రతికూలతలు ఇవి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట? ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చేసింది కాబట్టి, ఇక మనం గమ్యాన్ని చేరుకోలేని ఒక పరిస్థితి వచ్చేసింది కాబట్టి, సరుకులు, సామాన్లు, అనవసరమైన బరువు, భారం అంతా వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఓడలో నుంచి పారేస్తున్నారంట. గమ్యాన్ని నువ్వు చేరుకోవాలంటే వెనకున్న వాటిని మరచిపోవాలి. గమ్యాన్ని నువ్వు చేరుకోవాలంటే అనవసరమైన వాటిని విడిచిపెట్టాలి. ప్రతి భారాన్ని నువ్వేం చేయాలంట? విడిచిపెట్టాలి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పిన ఆయన యొద్దకు నువ్వు వచ్చి ఆ భారాన్ని ఆయన మీద నువ్వు మోపడినట్లయితే కనుక నీకు విశ్రాంతి దొరుకుతుంది. నా కాడిని ఎత్తుకోండి, అది సులువుగాను తేలిగ్గాను ఉంటుందని చెప్పాడు దేవుడు. నువ్వు మోస్తే గీస్తే దైవికమైన భారాన్ని మోయాలి. అర్థమవుతుందా? నువ్వు మోస్తే గీస్తే ఆయన రాజ్య భారాన్ని మోయాలి, కానీ అనవసరమైన లౌకిక భారాలను నువ్వు మోయాల్సిన పని లేదు. వెనుకున్న వాటిని మరచిపోవాలి. అనవసరమైన వాటిని ఏం చేయాలంట? విడిచి పెట్టాలి. మనం చూడగలిగితే కనుక ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘము వలె ఆవరించి ఉన్నందున అన్న మాట మనం చదువుకున్నాం కదా. ఆ సాక్షి సమూహపు మేఘములో మనకి అబ్రహాము కనబడుతున్నాడు. అబ్రహాము తండ్రి ఇంటిని, స్వదేశాన్ని విడిచిపెట్టేశాడు. అబ్రహాము తాను ఎంతగానో ప్రేమిస్తున్న కుమారుడైన ఇస్సాకును విడిచిపెట్టడానికి కూడా రెడీ అయిపోయాడు. మోషే ఐగుప్తు ధనాన్ని, లోక అల్పకాల పాప భోగములను, ఫరో కుమార్తె కొడుకన్న హోదాని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. ఆ సాక్షి సమూహంలో ఉన్న భక్తులు ఎందరో కూడా బహుమానం కోసం, గమ్యం చేరుకోవడం కోసం వారు ఎన్నో వదిలేసుకున్నారు. వారి ప్రాణాలను కూడా వదిలేసుకున్నారు, తునప్రాయంగా వదిలేశారు. నా మాట అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వెనుకున్న వాటిని మర్చిపోతేనే గమ్యం చేరుకోగలుగుతావు. అనవసరమైన వాటిని వదిలిపెడితేనే, విడిచిపెడితేనే నువ్వు గమ్యాన్ని చేరుకోగలుగుతావు. తర్వాత అక్కడ రాయబడిన మాట మనం చూడగలిగితే కనుక చూద్దాం. మళ్ళీ ఒకసారి మాట చూద్దాం. హెబ్రీ 12:2 మనము కూడా ప్రతి భారమును ఏంటంట? సులువుగా చిక్కులు పెట్టు. అది అనవసరమైనవన్నీ వదిలేయడం అంటే మొదటిది ప్రతి భారము, అనవసరమైన లౌకిక భారము. ఇంతకంటే నీ భుజాల మీద దైవిక భారం ఉండాలి, దేవుని రాజ్య భారం ఉండాలి, కానీ అనవసరమైన అనవసరమైన ఏ భారం ఉండకూడదు. ఉంటే నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు, ఉంటే నువ్వు పరిగెత్తలేవు, ఉంటే నువ్వు ముందు కొనసాగలేవు. ఆ తర్వాత అనవసరమైన భారము లేదా అనవసరమైనది ఏంటి తెలుసా? పాపము. సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని నువ్వు విడిచిపెట్టాలి. పాపాన్ని నువ్వు విడిచిపెట్టకుండా నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు. పాపాన్ని నువ్వు విడిచిపెట్టకుండా నువ్వు వేగంగా ముందుకు పరిగెత్తలేవు. పాపాన్ని నువ్వు విడిచిపెట్టకుండా నీ ప్రయాణము సజావుగా సాగదు. పాపం ఏం చేస్తుందంట? సులువుగా చిక్కులు పెడుతుంది, చాలా ఈజీగా నిన్ను కట్టేస్తుంది. ఎన్నో సందర్భాల్లో ఈ చిన్న పాపాన్ని గురించి కూడా మనం మాట్లాడుతూ ఒక్క మేకు చాలన్న కథ చెప్తా ఉంటాను కదా. ఆ ఒక్క మేకు వాటికి చాలు. ఏముందయ్యా, నేను పెద్ద పెద్ద పాపాలను చేయట్లేదు కదా, ఏముందయ్యా ఈ చిన్నదే కదా, ఏముందయ్యా ఈ కాస్తే కదా, ఏముందయ్యా ఈ కొంచెమే కదా మనం అనుకుంటాం. కానీ ఆ చిన్నది చాలు, ఆ కొంచెం చాలు, ఆ ఒక్క మేకు సరిపోతుంది. బేత్మగే ప్రాంతముల్లో గాడిదను దాని యజమాని ఏం చేశారంట? కట్టేసి ఉంచాడు. దానికి గల కారణం ఏంటి? ఈ గాడిద ఎటు పడితే అటు పోవడానికి వీలు లేదు. నేను ఎక్కడైతే దాన్ని ఉంచాలనుకుంటున్నానో అది అక్కడే ఉండాలి, అది అక్కడి నుంచి కదలడానికి వీలు లేదు అని గాడిదను ఏం చేశాడు? యజమాని కట్టేశాడు. పాప పాశము చేత అపవాది చాలా మందిని ఏం చేస్తున్నాడంట? అపవాది కట్టిన కట్లను తెంచండి కదా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. వాడు ఆ ఉపయోగించే తాడుని తెలుసా? వాడు ఉపయోగించే పాశం ఏంటో తెలుసా? పాపము. చిన్నదైనా పెద్దదైనా చాలామంది పక్కన వాళ్ళతో పోల్చుకొని ఒక పెద్ద గీతను చిన్న గీతగా చేయడం కోసం వాళ్ళు చేసే ఒక ప్రయత్నం తెలుసా? దానికంటే పెద్ద గీతను వారి పక్కన గీస్తారు. ఇదిగో వీడికంటే నేను బెటరు, వీళ్ళు చేస్తానని పాపాలు నేను చేయట్లేదు కాబట్టి, వీళ్ళు చేస్తానని తప్పులు నేను చేయట్లేదు కాబట్టి, వీడంత ఘోరంగా నేను లేను కాబట్టి, వీడంత దారుణంగా నేను ప్రవర్తించలేదు కాబట్టి, వీళ్ళకంటే నేను బెటరే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనం ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెడితేనే గమ్యాన్ని చేరుకోగలుగుతాం. విడిచి పెట్టకపోతే అది చిన్నదైనా అది పెద్దదైనా
అక్కడే ఉండాల్సి వస్తుంది. ఎంత పరిగెత్తినా నువ్వు అక్కడే ఉంటావు, ఎన్ని రోజులు పరిగెత్తినా నువ్వు అక్కడే ఉంటావు, ఎంత దూరం ప్రయాణం చేయాలనుకున్నా కూడా నువ్వు ముందుకు ఎప్పటికీ గమ్యాన్ని చేరుకోలేవు. గమ్యం చేరాలంటే వెనుకున్న వాటిని మర్చిపోవాలి, గమ్యం చేరాలంటే అనవసరమైన వాటిని విడిచిపెట్టాలి. గమ్యం చేరాలంటే గనుక అక్కడ రాయబడిన మాట, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ. అది మూడవదిగా మనకు అర్థం కావాల్సిన ఒక సంగతి ఏంటంటే గనుక, మనము గమ్యం చేరాలంటే నువ్వు నీ గురి మీద దృష్టిని నిలపాలి. మూడవది ఏంటి? గమ్యం చేరాలంటే గురి మీద నీ దృష్టిని నిలపాలి. వెనకున్నవి మరచిపోయి అనవసరమైన వాటిని విడిచిపెట్టి గురి మీద నీ దృష్టిని నువ్వు నిలపాలి. నువ్వు చూడాల్సిన ఎవరి వైపు? విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు నువ్వు చూస్తా పరిగెత్తాలి, యేసు వైపు నువ్వు చూస్తా ప్రయాణం చేయాలి. అప్పుడు మాత్రమే నువ్వు గురి యొద్దకు బహుమానం పొందినట్లుగా పరిగెత్తగలుగుతావు, గమ్యాన్ని చేరుకోగలుగుతావు. ఇంకెటు చూసినా, ఇంకెవరిని చూసినా ఖచ్చితంగా ఆ ప్రయాణం అక్కడితో ఆగిపోద్ది, ఆ ప్రయాణం ఎక్కువ దూరం సాగదు. పేతురు భక్తుడు, అయ్యా అది నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు నడిచి రావడానికి నాకు సెలవు అని అడిగాడు. ఆయన సరే రమ్మన్నాడు, దోణి దిగాడు, కొన్ని అడుగులు బాగానే వేసాడు, కొంత దూరం బాగానే ప్రయాణం చేశాడు. ఎప్పుడైతే తన దృష్టిని విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు నుంచి ఆయన మీద నుంచి మళ్లించాడో, పేతురు మెల్లమెల్లగా నిదానంగా నీట మునిగిపోసాగాడంట. నువ్వు చూడాల్సింది ఆయన వైపు. అర్థమవుతుందా? మన లేఖనాల్లో చూడగలిగితే కనుక మనం వెనక్కి చూడొద్దు అన్న మాట గత వారం ధ్యానం చేసాం. వెనక్కి చూసినందుకు నష్టపోయిన వారు నువ్వు పక్కకు కూడా చూడకూడదు. నువ్వు చూడాల్సింది ఆయన వైపు, నువ్వు నీ గురిని నిలపాల్సింది ఆయన వైపు. నువ్వు గమ్యం చేరాలంటే నీ దృష్టి అంతా గురి మీద ఉండాలి. నువ్వు వెనక్కి చూసినా ముందుకు నడవలేవు, నువ్వు చుట్టూ పక్కకు చూసినా ముందుకు. ఎందుకో తెలుసా? పాపి అయిన మనుషుడు అని ఒక పేరు పెట్టుకున్నారు జక్కయ్యకి ఆ ఊరు వాళ్ళందరూ కూడా. వాళ్ళు పాపులే, వాళ్ళు పాపంలో బతికే వాళ్ళే, కానీ జక్కయ్యని ఎవరు పిలుస్తారంట? పాపి. ఈ పాపికి, ఈ పొట్టి జక్కయ్యకి యేసు ఎవరో చూడాలి అనే ఒక ఆశ మొదలైందంట. ఒకవేళ పక్కనున్న వారిని జక్కయ్య చూసినట్లయితే కనుక, పక్కనున్న వారిని జక్కయ్య అడిగి ఉంటే కనుక వారి సమాధానం ఎలా ఉండేది? ఇంత వేస్ట్గా అడిగి, లేదా ఇంత ఘోరమైన పాపికి, ఇంత పనికిరాని వాడికి, ఇలాంటి ఒక భ్రష్టుడికి ఆయన చూసే అర్హత కూడా లేదు. అసలు నువ్వు ఆయన చూసినా ఏం ఉపయోగం? నువ్వు ఆయన పిలిచినా పలుకుతాడా? నువ్వు ఆయన రమ్మంటే ఇంటికి వస్తాడా? అసలు నీలాంటి వాళ్ళతో ఆయనకేంటి పని? నా మాట అర్థమవుతుందా? పక్కనున్న వారి మాటలు వింటే కనుక, పక్కనున్న వారిని చూసుంటే కనుక నిరుత్సాహపడేవాడు. యేసయ్యను ఎప్పటికీ చూడలేకపోయేవాడు. అబ్రహాము కుమారుని సాక్ష్యాన్ని ఎప్పటికీ పొందలేకపోయేవాడు. అతని ఇంటికి రక్షణ వచ్చి ఉండేది కాదు. అసలు ఎవరిని లెక్క చేయట్లా, ఎవరిని కేర్ చేయట్లా. ఏం చేస్తున్నాడు? వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టును ఎక్కాడు, కూర్చున్నాడు కదా. ఆయన ఎప్పుడు వస్తాడని వెయిట్ చేస్తా ఉన్నాడు. ఆయన రానే వచ్చాడు. జక్కయ్య చెట్టు దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పగానే వేగంగా జరజర జారుకుంటా కిందకు వచ్చి సంతోషంగా ఆయన ఇంట చేర్చుకున్నాడంట. దారిలో వెళ్తుంటే మనుషులందరూ ఏమన్నారంట? ఈయనేంటి పాపి అయినా ఈ వ్యక్తి ఇంట్లోకి వెళ్తున్నాడు, పాపి అయినా ఈ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, లేదా పాపి అయినా ఈ వ్యక్తి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడు. జక్కయ్య అక్కడ కూర్చొని జక్కయ్య వాళ్ళందరి మాటలు పట్టించుకొని జక్కయ్య వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ వెళితే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎప్పటికీ ఇంటికి తీసుకువెళ్ళగలిగేవాడు కాదు. నువ్వు వెనక్కి చూడొద్దు, నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు. నువ్వు పక్కనున్న వారిని చూడొద్దు, నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు. నువ్వు కిందకి చూడొద్దు. కిందకు చూసినందుకే దావీదు పాపంలో పడ్డాడు. అవ్వ ఆయన తినదన్న పండుని ఏం చేసిందంట? చూసింది. తినడానికంటే ముందు ఫస్ట్ చూసిందంట అవ్వ. చూడగానే అది తినడానికి మంచిది, రమ్యమైనదిగా కనిపించిందంట. నా మాట అర్థమవుతుందా? చాలా రోజుల క్రితం యవనస్తుల కుడికిలో ఈ మాట మేము ధ్యానం చేసాం. ఒక పాపాన్ని నువ్వు చంపాలంటే దాని మూలాన్ని నువ్వు కట్ చేయాలని. ప్రతి పాపానికి ఇంచుమించుగా 99% ప్రతి పాపం మొదలయ్యేది కంటి నుంచి మాత్రమే.
దాన్ని చూస్తేనే అది మనకి ఆకర్షణీయంగా కనబడుతుంది. ఆకాను కూడా శపితమైన దాన్ని చూసి ఆశించి దాన్ని తెచ్చి దాచుకున్నాడంట. నువ్వు చూడకపోతే ఆశించు, నీకు ఆశ పుట్టకపోతే అది కావాలని నీకు ఎప్పటికీ. సో నీ చూపు మీద నువ్వు ఫోకస్ చేయగలిగితే, లేదా నువ్వు చూపు నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే, అందుకే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని పెరికేసుకో. ఒకవేళ నిన్ను పరలోక రాజ్యం చేరనివ్వకుండా నీకు అడ్డుగా ఉంటుంది, నువ్వు గమ్యాన్ని చేరనివ్వకుండా నీ ప్రయాణానికి నీ కాళ్ళకు అడ్డుగా తగులుతుంది, అది నీ చూపు అయితే కనుక అవసరమైతే దాన్ని పీకేసుకొని చెప్పాడు దేవుడు. అర్థమవుతుంది అన్నమాట. నువ్వు వెనక్కి చూడకూడదు, నువ్వు చుట్టూ చూడకూడదు, నువ్వు కిందకు చూడకూడదు. నువ్వు ఎటు చూడాలి? విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు, గుడి వైపు చూడాలి, గమ్యం వైపు చూడాలి. నువ్వు గమ్యాన్ని చేరుకోవాలంటే వెనకున్నవి మరచిపోవాలి, అనవసరమైన వాటిని విడిచిపెట్టాలి, గురి మీద నీ దృష్టిని నిలపాలి. నువ్వు గమ్యాన్ని చేరుకోవాలంటే అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 10-11 వచనాల్లోని మాటలు. అప్పుడు పౌలు అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. ఒక ప్రయాణ మధ్యలో వీరున్నారు. ఒక దైవజనుడు ఒక హెచ్చరికను చెప్పాడు. ఏమని? అయ్యా, ఈ ప్రయాణం ఏదైతే ఉందో దాని వలన మనకి మంచి జరగట్లేదు, సరుకులకు మాత్రమే కాదు మన ప్రాణాలకు సహా నష్టం కలిగేలా ఉంది, ఇది మంచిది కాదు, మనం ముందుకెళ్ళద్దు, ఈ నిర్ణయం సరైనది కాదు, ఈ పని ఆపేద్దామని చెప్పాడు. కానీ అక్కడ మనం చూస్తే ఆ శతాధిపతి ఏం చేశారంట? ఆ హెచ్చరికను నిర్లక్ష్య పెట్టి మనం ఈ పని చేద్దాం, మనం ఈ ప్రయాణం చేద్దాం, ఏదేమైనా మనం ముందుకెళ్దాం. ముందుకెళ్ళారు, ప్రయాణాన్ని కొనసాగించారు. ఏమైందంట? గొప్ప గాలి, భీకరమైన తుఫాను, ఎగసి పడుతున్న అలలు, ఇక ఓడ బద్దలైపోయేంత పరిస్థితి. ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. సరుకులు సామాన్లు అన్నీ వదిలేసి పారేసి ఓడను తేలిక చేద్దాం అనుకున్నారు, బలంగా తెడ్లేశారు. ఇక ఆ అలలకి ఓడ మొత్తం ముక్కలు ముక్కలైపోయింది. ఆ చక్రం మీద ఏం చేశారు తెలుసా? తప్పించుకోగలిగిన కొందరు కొన్ని రోజులు పస్తున్నారు. సరుకులు సామాన్లు పడేశారు కదా, ఆహారం కోసం నిల్వ ఉంచుకున్న వాటిని వదిలేసుకున్నారు కదా, కొన్ని రోజులు పస్తులు ఉన్నారు. ఆ తర్వాత ఓడ పగిలిపోయింది. ఎన్నో రోజులు ఆకలితో అలమటించి, దాహంతో అలమటించి ఓడ పగిలిపోయేసరికి ఆ నీరసంలో కూడా, అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా చక్కెల మీద ఎక్కి కష్టంగా ఈదుకుంటా ఎక్కడికి వెళ్ళారంట? మెలితే అన్న ఒక దీపానికి వచ్చేరారు. ఎందుకు ఇన్ని తెప్పలు? ఎందుకు వారు గమ్యాన్ని చేరలేకపోయారు? వారు హెచ్చరికను నిర్లక్ష్య పెట్టారు. నువ్వు గమ్యం చేరుకోవాలంటే నువ్వు హెచ్చరికలు ఏం చేయాలి? నిర్లక్ష్య పెట్టకూడదు. నువ్వు గమ్యం చేరాలంటే నువ్వు హెచ్చరికలు లక్ష్య పెట్టాలి, వెనుకున్న వాటిని మరచిపోవాలి, అనవసరమైన వాటిని విడిచిపెట్టాలి, గురి మీద నీ దృష్టిని నిలపాలి, హెచ్చరికలను లక్ష్య పెట్టాలి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. రోడ్డు మీద మనం ప్రయాణం చేస్తున్నాం, అది సైకిలు, అది బండు, అది కారు, అది ఇంకేదో, అది ఓడైనా, అది విమానమైనా, ఏదైనా కూడా మనం ఏం చేయాలి తెలుసా? కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి, వాటి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఆ డైరెక్షన్ మనం ఫాలో చేయకపోతే, ఆ హెచ్చరికలు మనం లక్ష్య పెట్టకపోతే ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి. ఇక్కడ చాలా ఎక్కువ మలుపు ఉంది కాబట్టి కాస్త బండిని స్లో డౌన్ చేసుకుని వెళ్ళండి అన్న సైన్ బోర్డు ఉంది. ఒక హెచ్చరిక, గవర్నమెంట్ వారు పెట్టిన హెచ్చరిక అక్కడ ఉంది. దాన్ని నిర్లక్ష్య పెట్టాం, స్పీడ్గా వెళ్ళిపోయావు బండి ఆపకుండా. టర్నింగ్ దగ్గర ఆ డివైడర్ గుద్దుకొని కింద పడ్డావు. నష్టం ఎవరికి? ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది అన్న సైన్ బోర్డు చూసావు, అన్న హెచ్చరిక చూసావు, ఏం చేయాలి? బ్రేక్ వేసుకోవాలి, స్లో డౌన్. ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అన్న బోర్డు చూసావు, నువ్వేం చేయాలి? జాగ్రత్తగా మనసు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పోవాలి. అర్థమవుతున్న మాట? ఒక దైవజనుడు ఒక హెచ్చరిక చేసినప్పుడు శతాధిపతి దాన్ని నిర్లక్ష్యం పెట్టారంట. దానికి గల వచ్చిన పర్యవసానం ఏంటయ్యా అంటే కొన్ని రోజులు పస్తులు ఉన్నారు,
విలువైన సామాన్లెన్నో పోగొట్టుకున్నారు. అంత నీరసంలో, అంత బలహీనతలో, అంత ఆకలిలో ఉన్నప్పుడు కూడా ఓడ పగిలిపోతే చెక్కలెక్కి దొరికిన చెక్కలు పట్టుకొని ఇక చావో రేవో అన్న పరిస్థితుల్లో బలవంతాన ఈదుకుంటూ వెళ్ళి దీపానికి వెళ్ళి చేరారు. ఓడ పోయింది, సరుకులు పోయాయి, సామాన్లు పోయాయి, శక్తి అంతా, బలమంతా, ఆరోగ్యం అంతా దెబ్బతింది. దానికి కారణం హెచ్చరికలు లక్ష్య పెట్టకపోవడమే. నువ్వు గమ్యాన్ని చేరుకోవాలంటే హెచ్చరికలు లక్ష్య పెట్టాలి. వెనుకున్న వాటిని మరచిపోయి, అనవసరమైన వాటిని విడిచిపెట్టి, గురి మీద నీ దృష్టిని నిలిపి, హెచ్చరికలు లక్ష్య పెట్టి, ఆఖరిదిగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనంలోని మాటలు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనంలోని మాటలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొను వారు. 2 దారులు ఉన్నాయి. ఒకటేమో జీవానికి చేరుస్తుంది, రెండోదేమో నరకానికి, మరణానికి చేరుస్తుంది. ఒకటేమో వెడల్పు విశాలంగా ఉంది, ఇంకోటేమో సంకుచితంగా సన్నగా ఉంది. ఈ సన్నగా సంకుచితంగా ఇరుకు ద్వారంలో ప్రవేశించేవారు కొందరే, దాన్ని అందరూ కనుగొనలేరంట. కానీ వెడల్పుగా విశాలంగా ఉన్న మార్గంలో అందరూ చాలా ఈజీగా వెళ్తూ ఉంటారంట. అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్తాను, ఇదే సరైన దారి, ఇదే సరైన మార్గం అని అనుకోని బహుశా అందరితో పాటుగా, గుంపులో ఒకనిగా, మందలో ఒకనిగా అదే దారిలో వెళ్తే చివరికి నువ్వు ఎక్కడ చేరుకుంటావు? నరకానికి, మరణానికి. గమ్యం చేరాలంటే 5వదిగా నీకు తెలియాల్సిన ఒక విషయం, సరైన దారి ఏదో తెలుసుకోవాలి. సరైన దారిని నువ్వు ఎంచుకోవాలి. ఏంటంట? గమ్యం చేరాలంటే నీకు సరైన దారి ఏదో తెలియాలి. చాలా రోజుల క్రితం, బాగా చిన్న వయసులో, స్కూల్లో మా సార్ నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఎంత చెప్పినా కొడుతున్నాడు. కేవలం క్రైస్తవుణ్ణి ఆయన అందుకే నన్ను బాధ పెడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నాకు ఆలోచనతో నా తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు బట్టి అక్కడి నుంచి, స్కూల్లో నుంచి మార్చలేని పరిస్థితి. ఎన్నిసార్లు చెప్పినా వాడు వింటలేదని చెప్పాను. నేనేం చేశాను తెలుసా? సైకిల్ వేసుకుని దుగ్గిరానికి బయలుదేరా. చాలా చిన్నోడిని, అంటే 8th క్లాస్ దగ్గరగా, 7th అప్పుడే అయిపోయింది. నిజానికి ఎప్పుడో ఒకసారి ఆటోలో వెళ్తుంటే ఆ దారి నేను చూశాను అంతే. ఎట్టారని నాకు తెలియదు. ఇప్పుడంటే ఈ రోడ్లు, ఇప్పుడంటే ఈ వంతులు ఇవన్నీ ఉన్నాయి, కానీ అసలు ఆ రోజులు అవేం లేవు. ఒక చిన్న సైకిల్, దానికి బ్రేక్లు ఉండలేదు తెలియదు, గాలి ఉందో తెలియదు. ఎలాగైనా కానీ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలి, దుగ్గిరా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి 2 జేబుల నుండి చాక్లెట్లు వేసుకొని సైకిల్ తొక్కుంటా బయలుదేరా. తొక్కుతున్నా. ఏదో కాస్త స్ట్రైట్ రోడ్డే కాబట్టి అవకాశం ఉన్నందరూ తొక్కుతున్నా. నాతో పాటుగా మరి వాడెవడు దేవుడు పంపించినట్టుగా నా కోసం అటుపక్కన ఒక సైకిల్ తొక్కుతున్నాడు. వాడు నన్ను చూడడం, నేను వాడిని చూడడం. ఒక పావుగంట అయిపోయింది. తర్వాత వాడు నన్ను అడిగాడు ఎక్కడికని. ఇంట్లోంచి వచ్చేసాను, ఇక్కడికి వెళ్తాను దుగ్గిరాలని చెప్పా. వాడు సేమ్ అదే పడి చెప్పాడు. నేను కూడా అదే, మా నాన్న కొడుతుంటే నేను వచ్చేసానని. నువ్వు ఎక్కడికంటే వాడేదో ఊరి పేరు చెప్పాడు. సరే సైకిల్ తొక్కుతున్నా. మళ్ళీ సాయంత్రం వస్తావా అన్నాడు. ఈ సాయంత్రం వచ్చేది లేదు, మనం ఇది మొత్తం అయిపోద్ది కానీ నేను రానన్నా. సరే అని చెప్పి నేనేం చేశా, ఈ బ్రిడ్జ్ పైకి ఎక్కాలన్న ఆలోచన నాకు తెలియక ఈ కిందకి వెళ్ళిపోతున్నా. అంటే మనం బాప్టిజం ఇవ్వడానికి వెళ్తాం కదా, ఆ సైడ్కి సైకిల్ తొక్కుని వెళ్ళిపోతున్నా. మరి వాడికి ఏమనిపించిందో తెలియదు. వాడు సైకిల్ వేసుకుని వెనక్కి వచ్చి మరి నన్ను పిలిచి, నువ్వు దుగ్గిరా వెళ్తా అన్నావు కదా, ఇటు వెళ్తున్నావు అన్నాడు. ఇటు వెళ్తే దుగ్గిరాలు వచ్చిద్దిరా అన్నాను. ఇటు వెళ్తే దుగ్గిరాలు రాదు, ఈ పైకి వెళ్ళాలని చెప్పాడు. ఒకవేళ ఆడ అక్కడికి రాకపోతే, ఒకవేళ ఆ రోజు దేవుడు వాడిని పంపకపోతే, ఆ చిన్న వయసులో ఏడకని వెళ్ళిపోయేవాడిని కదా. సైకిల్ తొక్కుంటా ఎటు వెళ్ళిపోయి ఉండేవాడిని. అప్పుడు ఫోన్లు కూడా పెద్దగా లేవు, సెల్ ఫోన్లు. నా మాట అర్థమవుతుందా? దారి తెలియకుండా నువ్వు ప్రయాణం మొదలు పెడితే కనుక నువ్వు గమ్యాన్ని, వెనకున్న వాటిని మరచిపోవాలి, అనవసరమైన వాటిని విడిచిపెట్టాలి, గురి మీదే నీ దృష్టిని నిలపాలి, హెచ్చరికలు లక్ష్య పెట్టాలి, సరైన దారిని నువ్వు ఎన్నుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు బహుమానాన్ని పొందుకోగలుగుతావు, గమ్యాన్ని చేరుకోగలుగుతావు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.